వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్తాను। ఇది కేవలం ఏపీ స్టూడెంట్స్ కి మాత్రమే। ఏపీ స్టూడెంట్స్ కి మాత్రమే అని ఎందుకు చెప్తున్నాను అన్నది ఈ వీడియోని ఫుల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది। చాలా మంది ఏపీ స్టూడెంట్స్ కి 570+ మార్క్స్ వచ్చినా మాకు IIIT లో సీట్ వస్తదా రాదా అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు। సో వాళ్ళందరికీ ఇంకొక విధంగా కూడా IIIT లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది। సో అది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ఏపీ స్టూడెంట్స్ లో 570+ మార్క్స్ వచ్చిన వాళ్ళు టీఎస్ IIITకి అప్లై చేసుకోండి। తెలంగాణ IIIT బాసరాకి అప్లై చేసుకోండి। ఎందుకు తెలంగాణ IIITకి అప్లై చేసుకోమంటున్నాను అంటే మనకి ఏపీతో కంపేర్ చేసుకుంటే అక్కడ కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది। అంటే అక్కడ మనకి 10th క్లాస్ మార్క్స్ అన్నవి తక్కువ ఉన్నాయన్నమాట। సో 570+ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా తెలంగాణ IIITకి అప్లై చేసుకోండి। ఇంకా మనకి ఛాన్స్ ఉంది। అప్లికేషన్ డేట్ మనకి జూన్ 21 వరకు ఉంది కాబట్టి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి। అక్కడ మనకి ఫీజ్ డీటెయిల్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 450 రూపీస్ అండ్ బీసీ ఓసీ వాళ్ళకి 500 రూపీస్। సో మనకి ఫీజ్ రేట్ కూడా తక్కువ 500 కాబట్టి మీరు అప్లై చేసుకుంటే 6 ఇయర్స్ మనం ఫ్రీగా చదువుకోవచ్చు। సో ఈ ఛాన్స్ని కూడా మీరు యూజ్ చేసుకుని తెలంగాణ వెళ్ళి చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి। అలాగే మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ అందరూ ఒప్పుకుంటారు అనుకుంటే గనక నాన్ లోకల్ వెళ్ళి మేము చదువుకుంటాము, మేము తెలంగాణలో కూడా చదువుకునే ఇంట్రెస్ట్ మాకు ఉంది, మా ఫ్యామిలీ మమ్మల్ని పంపిస్తారు అనుకుంటే గనక మీరు అక్కడ కూడా అప్లై చేయండి। నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కి 15% అంటే 15% సీట్స్ అయితే ఉంటాయి। మీకు IIITలో సీట్ రాదు అని 1% మీకు డౌట్ ఉన్నా ఇంటర్ ఆర్ పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు। అడ్మిషన్ ఫీజు కట్టేసి జాయిన్ అవ్వండి। నెక్స్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంటర్ ఆర్ పాలిటెక్నిక్ లో జాయిన్ అయిన తర్వాత మీకు IIITలో సీట్ వస్తే గనుక మీరు వెంటనే మూవ్ అయిపోవచ్చు। మీకు సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఇస్తారు, ఇంటర్ వాళ్ళు కానీ పాలిటెక్నిక్ వాళ్ళు కానీ బ్యాక్ ఇస్తారు। వెంటనే మళ్ళీ మీరు IIITలో జాయిన్ అవ్వచ్చు। మీరు అనుకున్న క్యాంపస్ మీకు ఇష్టమైనది వస్తే గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక తెలంగాణలో అప్లై చేసుకుని తెలంగాణలో సీట్ వచ్చినా కూడా మీ ఫ్యామిలీ పంపిస్తారు అనుకునే నమ్మకం ఉంటే గనక మీరు మళ్ళీ వెంటనే సర్టిఫికేట్స్ వెనక్కి తీసుకోవచ్చు, బ్యాక్ తీసుకోవచ్చు, మీరు మళ్ళీ మూవ్ అయిపోవచ్చు IIITకి। సో అందరూ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకోండి। ఇంకా మనకి జూన్ 21 వరకు టైం ఉంది। దట్టు మనకి అప్లికేషన్ ఫీజు కూడా తక్కువ। ఈ తక్కువ ఫీజు 500 మనం పే చేసుకుని మనం కట్టుకుంటే 6 ఇయర్స్ IIITలో 6 ఇయర్స్ మీరు ఫ్రీగా చదువుకోవచ్చు। ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి। IIIT చదవాలి ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి। సో ఈ లోపల టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటర్ ఆర్ పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వండి। సర్టిఫికేట్స్ గురించి కూడా మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు। మీకు IIITలో సీట్ రాగానే కాలేజ్ వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ అనేవి బ్యాక్ చేస్తారు। సో మీరు ఈజీగా మళ్ళీ IIITలో జాయిన్ అవ్వచ్చు। సో ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి। మీకు ఇంకా ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।